నేటి వరకు ప్రభుత్వం చేసిన ఉడంబడికలో కలిగి ఉన్న జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రార్థనా విశ్వాసాన్ని నేటి నూతన సంవత్సరంలో 4వ తేదీన వెల్లడి చేసిన దేవుని మహిమపరిచిన కాంతరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా విలువైన మాటలు తెలియజేస్తుంది. బాప్తిజం తీసుకున్న వారు లోకానికి ఎలా ఉన్నారట? ఎలా ఉన్నారు? లోకానికి ఎలా ఉన్నారు? వేడుకగా ఉన్నారు, వేడుకగా ఉన్నారు. వేడుకతో కూడా వేడుకగా ఉండాలని మనం తీర్మానం తీసుకుంటున్నాం. లోకానికి వేడుకగా ఉండాలి. వేడుక అనేది బాగుంటే బాగుందని, చూసి వరకు నచ్చకపోతే బాగుందని అంటారు. అలా చూసేవారు నశించే వారిగా ఉన్నారు, వారి వేరే పట్టు వారిగా పెద్దతనం కలిగిన వారిగా ఉన్నారు అని వాక్యాన్ని గుర్తు చేస్తూ వారి చేతిలో పోతాడు ఉంటారని కూడా చెప్పారు. దాన్ని బట్టి ఎప్పుడు తిరుగుతూ ఉంటారో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తీర్మానంతో ప్రార్థనతో తీసుకున్న బాప్తిజానికి విశ్వాసంతో కొనసాగాలి అని తెలియజేస్తూ అనేక మంది బాప్తిజం తీసుకున్నారు. మన సంఘంలో 2024 22వ తారీఖు డిసెంబర్ మొదలుకొని 2025 21వ తారీఖు వరకు 45 మంది బాప్తిజం తీసుకున్నారు. ఈ 45 మంది కూడా నిజంగానే చాలా పర్యాయాలు దాంట్లో స్త్రీలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. యవన బిడ్డలు కొంతమంది అయితే హాస్టల్లో చదువుకోవడానికి వెళ్ళారు, స్త్రీలు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉన్న వారు కూడా ప్రార్థనకి రావాలి, మరి ఇప్పుడు ప్రభువులు బలపడతారు. సంఘటనలను ఆలోచన చేసి నెలకొక కూడిక సంఘమందరికీ పెడదామనుకుని ఆలోచన కలిగి ఉన్నాం. అది మన నూతన సంవత్సరంలో తెలియజేస్తాం. బాప్తిజం తీసుకున్న వారు ఖచ్చితంగా సంఘ కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి. ఆదిమ అపోస్తుల విశ్వాసం ఎలా ఉన్నారంటే ఇంటింట రొట్టె విరుచుతూ సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా మానక వచ్చేవారు రాయబడ్డారు. మరి బాప్తిజం ఎందుకు తీసుకున్నాం? దేవునితో సహవాసం చేసి ఆ సమయాన్ని వెచ్చించలేకపోతే మరి వ్యక్తిగతంగా నీ భక్తి ఎలా ఉంది? ఈ నూతన సంవత్సరంలో పరీక్ష చేసుకుని పరిశీలన చేసుకుని దేవుడి కోసం ఎంత సమయం ఇస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఇక తోటలో 18 ఏళ్ళు ఉన్నాయి, ఈ రోడ్డు మీద 57 ఏళ్ళు ఉన్నాయి, కాలనీలో 78 ఈ లెక్కగా చక్కగా చెప్పి బాధ్యత కలిగి నేను సంఘంలో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేస్తానని చేస్తున్నాను. మన కుటుంబాలను ఎవరికి వారికే బాధ్యతలు సంఘంలో అందరం కూడా ఇక సంఘ అభివృద్ధిలో బాప్తిజాలు ముఖ్యమైతే జరుగుతున్న కార్యక్రమాలు దేవుడు జరిగించుకుంటూ ఉంటే అది చేయట్లేదా లేక మర్చిపోయి మిస్ అయ్యారని నాకు అర్థం కాదు. చేస్తారని అనుకుంటున్నాను. సేవకుడు మిస్ అయిపోయారు, ప్రార్థన సేవకుడిని మిస్ అయిపోయారు. చేయట్లేదా నేను చేయట్లేదని అనుకోగానే ప్రార్థన చేస్తారు సేవకుడి కోసం. మీ అందరి ప్రార్థనలే మీ బలహీనుడిని లేదా ముఖ్యవాడిని నన్ను నడిపిస్తున్నాయి. నేను నమ్ముకోను అంటే ఇక ముందు కూడా మర్చిపోయి వచ్చి మీ అందరికీ బాగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీ సేవకుడి కోసం మీరు ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే కనుక మీ అందరి కోసం బాగా కలిగి ప్రార్థన చేసేవాడు. మీకు తెలుసో లేదో నా కుటుంబం కోసం ఎప్పుడు ప్రార్థన చేయను.
ఎందుకంటే సంఘ బిడ్డలు సంఘస్థులు ఎలాగా చేస్తారు. ఆ పిల్లల కోసం ఎప్పుడు చేయండి. ఒక ఆదాయ ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా జ్ఞాపకం నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్న పిల్లలు కూడా. ఎందుకంటే అందరి ప్రాబ్లంలు ఉంటాయి కదా, అదొకటి గుర్తు చేసుకోండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘ సేవకులు కూడా గుర్తు చేసుకోండి. ఎందుకంటే విశ్వాసులను చెదరగొట్టాలంటే కాపర్లు కొట్టేస్తాడు ముందు. కాపర్లు కొట్టేస్తే వాడి పిల్లలు అదే. అందుకని కాపరి కోసం విశ్వాసులు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. కాపర్ లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి రాయబడింది వాక్యం. అందుకని కాపరి బలంగా ఉండాలి, కాపరి దృఢంగా స్థిరంగా ఉండాలని వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేస్తుంది. ఒకవేళ నూతన సంవత్సరంలో అందరూ నాకు ప్రేమే, ఎందుకంటే దేవుడు ప్రేమను ప్రకటిస్తున్న నేను ఆ ప్రేమ లేకపోతే కనుక వ్యర్థులు అని పౌలుగా చెప్పినట్టు, లేకపోతే అంటే వ్యర్థులనే. ఒకవేళ మీలో ఎవరికైనా ఆయన ద్వారా మాకు ఆ ప్రేమ లేదా ప్రార్థన ఆప్యాయత తక్కువైంది అనుకుంటే కనుక అలాంటిది నాలో లేదు, క్షమించండి. ఇంటి దగ్గర కాంతాగా చెప్పినట్టు 3 రోజులు ప్రతి నెల 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాం మేము. వేరే సేవకుల దగ్గర మా ఇంటి దగ్గర 3 రోజుల్లో సంఘంలో అందరి పేర్లు ఉంటాయి. అందరి పేర్లు ఉంటే అందరి కోసం వారకి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన అవసరతలన్నీ కూడా రాసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత 10 రోజులు చెప్పిన అవసరం నేను మర్చిపోతానేమో అని రాసుకుంటారు. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో వాటి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకనే వారు చెప్పిన వారిని మర్చిపోతారేమో నేను వారి దగ్గర అడుగుతూ ఉంటాను, అమ్మా ఏం జరిగింది, ఏమైంది, అయ్యా కార్యం జరిగింది అంటే మర్చిపోతాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటానే వాళ్ళు అడుగుతూ ఉంటాను. అలాగే అందరూ కూడా ప్రార్థన అంటే ఇలా ప్రసంగాలు చెప్పేవారు, పరిచయం చేసేవారు అందరూ కనబడతారు. ప్రార్థన చేసేవారు మాత్రం దేవుడికి కనబడతారు. ఆయన కోరుకునేది కూడా నా పిల్లలు నాతో మాట్లాడాలి అన్న ఆశ కలిగి ఉంటాడు ప్రభు. ఎలా మాట్లాడతామంటే ప్రార్థన దేవుడితో సంభాషణ. ఇక నీకు పాటలు పాడటమన్నా, వాక్యం చదవటమన్నా, వాక్యం చెప్పడం అన్నా, ఇక నీకు సంఘంలో ఏదైనా కార్యక్రమం నీకున్నదా ఇవ్వటమైనా, లేదా సంఘంలో జరుగుతున్న పనిలో పరిచర్యలో అవుతున్నా, అదన్నీ కూడా దేవుడు ఇచ్చిన తలాంతులే కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. వాటిని వినియోగించడం కాదు. పాలు తాగే పిల్లడు 6 నెలల ఆహారం పెడుతున్నాం మనం, పప్పేసి నెయ్యేసి అలా పెడుతూ సంవత్సరం వచ్చిన తర్వాత బాగుంటుందని చెప్పేసి అతనికి అక్క కూడా పెడుతున్నాం. అంటే అలాగా పెంచుకుంటూ వెళ్తున్నాం. మనం పాటలు పాడే వ్యక్తికి అలాగే ఉండిపోతాం 10 సంవత్సరాల్లో. వాక్యం చదివే వ్యక్తివి అలాగే ఉండిపోతావా? మరి ఎప్పుడు నేను ఎదుగుదల ఎప్పుడు? ఇక నాకు రాదులే అని మీరు దూరంగా కూర్చొని అలాగే ఉండిపోతావా? ఎదరికి రాకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా? ఈ నూతన సంవత్సరంలో అయినా ఏది చేసినా ప్రభు మహిమార్థమై చేస్తున్నామని ఎరిగి చేయాలి. మీరు గుర్తించారో లేదా గమనించారో లేదో తెలియదు, కానీ వృద్ధాప్యంలో ఉన్న తల్లులందరూ వచ్చి దేవుని మహిమపరుస్తున్నారు. గౌరవస్తులు సిగ్గుపడాలని లేదా దోషం తెచ్చుకోవాలని ఈ మాట చెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరి ప్రార్థన నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. ఎందుకు తెలుసా అంటే వారి గురించి తప్పుగా కదా, నేనైనా వారికంటే ముందు వెళ్ళిపోవచ్చు, కానీ మనం ఉన్నా లేకపోయినా మన సంఘం పెట్టే యూట్యూబ్లో ప్రార్థన కనబడుతుంది. కొంతమంది ఏమనుకుంటారు, నేను నాకు తీసి వీడియో పెట్టేస్తాను, యూట్యూబ్లో పెట్టేస్తాను అప్పుడే అని చెప్పేసి అనుకుంటున్నారు. నా ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. ఆ వృద్ధాప్యం ఉన్న తల్లి ఈ సంవత్సరం ఉంటే తర్వాత ఉంటుందో లేదో తెలీదు. తను అప్పుడు చేసిన ప్రార్థన లాగా దేశంలో ఉన్న దగ్గరికి వెళుతూ ఉంటాడు. గౌరవస్తులైన వారి వాక్యం చదవడానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మొదటి
మొదట్లో అమ్మ వీరమ్మని బతులాడవలసి వచ్చింది. ఇప్పుడు నేను చదువుతాను అని చెప్పేసి వాక్యం చదువుతాను ఆసక్తి చూపిస్తున్నాను, ప్రార్థన చేత ఆసక్తి చూపిస్తున్నాను. గృహగూడికలు జరిగినప్పుడు నా ప్రియ తల్లులను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా, ఎంత బాగానో ఆరాధిస్తున్నా. ఇక ఇంకో విషయం ఏంటంటే ఆ ప్రార్థనకి పిలవకపోతే బాధపడుతుంది, ఆ ప్రార్థనలో వారి యొక్క వాడబడకపోతే బాధపడుతుంది. ఇటువంటి ఆశలు కలిగి ఉన్న ఈ పరిచర్యలో దేవుడు చేస్తున్న అభివృద్ధిని బట్టి, దేవుడు మిగిస్తున్న ఆసక్తిని బట్టి ఈ నూతన సంవత్సరంలో మరింతగా వర్ధిల్లాలని, ప్రభువులు అందరూ వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. చదవబడిన లేఖన భాగాల్లో కొన్ని మాటలు ధ్యానం చేయడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొన్ని మాటలు వాక్య ధ్యానాన్ని చేద్దాం. స్త్రీలంతా ప్రార్థన చేస్తారు, అందరి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిషుద్ధ ఈ నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపచేసి మరి యొక్క దయాదీవితాన్ని అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్థితులు చెల్లిస్తున్నామయ్యా. పాటల్లో మీరున్నారు, జరిగిన ఆనందంలో మీరున్నారు, వాక్య పఠనంలో మీరున్నారు ప్రభా. మేము ఎంతోనే అమూల్యమైన సమయాన్ని నేను వచ్చి ఉన్నాను ప్రభా. ఆయన సేవకుడు నిలబడిన ప్రభా, వాక్యాన్ని చూడగలను ప్రభా. ఎత్తబడిన వాక్యము మా హృదయాల్లో ఫలింపజేసుకునే భాగ్యం మాకు దయచేయండి. మేము ఒంటి కొండలుగా వచ్చి ఉన్నామే మన ప్రభా, ఇంటి కొండలుగా మళ్ళా తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. ఆయన ఈ నూతన సంవత్సరంలో మేము అందరికీ నిర్మాణాలు వచ్చేటట్టున్నాం ప్రభా. ఈ వాక్యానుసారంగా మేము జీవించడానికి దయచేయండి. ఈ వాక్యం మా హృదయంలో ధ్యానించుకునే బిడ్డగా మమ్మల్ని నిలబెట్టమని ప్రభా. ఆయన మానైనా ఆత్మ మాలో వచ్చి మనం అడుగుతున్నాను ప్రభా. మమ్మల్ని పండించేది కానీ ఈ వాక్యం ప్రభా, వాడి వల్ల రెండంచెల కట్టం చెందిన మా హృదయాలను వాక్యం ప్రభా. ఇది సజీవమైన ప్రభా, ఈ సజీవమైన వాక్యాన్ని మీరు మీ ద్వారా సజీవంగా నిలబెట్టారు ప్రభా. అందరి బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నేను నీ వాక్యాన్ని నేను చూడగలను ప్రభా. మన విడుదలకు కావాల్సిన ప్రభా, మన వాక్య సౌకర్యాన్ని మీరు దయచేయమని ప్రభా. ఈ సహోదరులను మీరు ప్రభా, మాకు ఏ విధంగా బోధించాలంటే జ్ఞానం మీరు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడుతున్నారని మేము గ్రహించుకున్నాను ప్రభా. ఆ మాట మా హృదయాలు ప్రభా ఎటువంటి బాధలు లేకుండా నీ మాట్లాడినాను ప్రభా. ప్రభా మాకు బోధిస్తున్నారు, హెచ్చరిస్తున్నారని నేను ప్రభా మేము గ్రహించుకుని మా జ్ఞానసారం జీవించి మనల్ని నిలబెట్టుకోమని నేను ఈ నూతన సంవత్సరంలో నాకు అనుగ్రహించినందుకు మరొకసారి చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రార్థన సన్నిధిని మా బాధగా చేసుకోమని మా ప్రభువు నేసి పడుతున్నాము. మీకు విధంగా ప్రార్థించి బ్రతకాలు వేడుకుంటున్నాం మా ప్రియ చక్కగా ప్రార్థించిన అందరికీ, అలాగే నేర్పిన లేఖ భాగాలు చదివిన అందరికీ, కూడి చదివించిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను చాలా విషయాలు సాక్ష్యం చెప్తూ అనుకున్నాను. ఆ సాక్ష్యంగా ఆ సమయాన్ని కాంతారావు గారు చక్కని విషయాలు తెలియజేశారు. దేవుడికి మీకు పరిచయకి నడిపించుకొచ్చిన నాటి నుంచి ఈ 2 సంవత్సరాలు కూడా నేను చిన్న దినాల్లో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నట్టు నాకు చూపిస్తూ వస్తున్నారు. చాలా అద్భుత కార్యాలు చేస్తారు కాబట్టి శంకుస్థాపన చేసిన ప్రతి గృహము కూడా సంపూర్తి అయ్యేది. ఏ ప్రార్థనతో అయితే ఆ గృహాలను ప్రారంభించామో మళ్ళీ ఆ గృహాల్లో ఆరాధించుకునే భాగ్యాలు ప్రభువు ఇచ్చాడు. ఎన్ని వివాహాలు జరిగినాయో ఆ వివాహాలన్నింటిలో చేసిన ప్రార్థన ఆదరించి అందరినీ కూడా ప్రభువు దర్శించాడు. ఏ ఒక్కరు కూడా అలా ఉండలేదు. వివాహాలు అయిన తర్వాత
ఈ కార్యక్రమాలన్నీ వెనకాల మీకు తెలుసో లేదో ఎంతో ప్రార్థన, ఎంతో ప్రార్థన. చాలా కుటుంబాల గృహ కోడికలు పెట్టుకుంటున్న వారి జీవితాల్లో కూడా దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తుంది. చాలా మంది సాక్ష్యాలు చెప్తా నాకే చెప్తున్నారు, కానీ వారు కూడా సాక్ష్యం చెప్తుంటే దేవునికి ఎంతో మహిమ. ఈ విషయాన్ని నేను చెప్దామనుకున్నాను, కానీ సమయాన్ని బట్టి దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించుకుంటున్నాడు. ఈ సంవత్సరంలో కూడా, ఈ నూతన సంవత్సరంలో కూడా గడిచిన శుక్రవారపు దినాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. ఎందరూ గ్రహించారో లేదో, ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి స్వాధీనపరచుకోవాలో, ఏమి స్వాధీనపరచుకుంటామో కూడా వాగ్దాన రీతిగా ప్రభువు 7 విషయాలు మాట్లాడాడు. చాలును అన్న కాడి నుంచి స్వాధీనపరచుకోవడం వరకు కూడా 7 విషయాలు చక్కటి మాటలు మాట్లాడాడు. ఆ విషయాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. సంఘంలో ఇంకా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. చదవబడిన లేఖన భాగాల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తే, పాత నిబంధన పాఠ్యభాగం కానివ్వండి, స్వార్థ పాఠ్యభాగం కానివ్వండి, పత్రిక పాఠ్యభాగం కానివ్వండి, మనం గమనిస్తే పర్టికులర్గా క్లియర్గా ప్రభువు ఈ చివరి దినాల్లో స్వార్థ పాఠ్యభాగం ద్వారా నేడు మనకి ఈ 2వ వారంలో ఇవ్వబడిన పాఠాల్లో ఖచ్చితంగా మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. మారు మనసు పొందని చెట్టులాగా ఉంటే కనుక గొడ్డలు ఇదిగో ఇప్పుడే చెట్టు వేరిన వంచబడింది. ఏదో మరలా పొందేశాను నూతన సంవత్సరం అనుకుంటున్నావేమో, రాకడ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఉన్నావేమో, ఆ 3 సంవత్సరాల తర్వాత దేవుడు అడిగిన ఆ సంవత్సరం అనేది మన జీవితంలో కాలం అయిపోయిందేమో, ఈ సంవత్సరం కూడా చూడమని అనిపిస్తాము. 3 సంవత్సరాలు బట్టి వ్యర్థమైపోతుంది చెట్టు వల్ల ఈ స్థలము, దీన్ని తీసుకెళ్ళి అంటే ఆ వ్యవసాయకుడు లేకపోతే తండ్రి దగ్గర కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణ నిమిత్తం ఈ సంవత్సరం కూడా అని అడిగారు. ఈ సంవత్సరం కూడా ఫలించకుండా ఉంటే కనుక శిక్షను ఖచ్చితంగా తప్పించుకుని, లేకపోతే నీ ఆయుష్ ముగించుకుని నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనిషి మనసు మారాలంట. ఇప్పుడున్న మనసు ఎలా ఉంది అంటే కనుక చంచలత్వంగా ఉంది. నీ హృదయం అనేక వాటి చేత నింపబడింది. అందుకని ఖాళీ అవ్వాలి అంటే కనుక నూతన సంవత్సరాన్ని ఆనందిస్తున్న నీ జీవితం కూడా నూతనత్వాన్ని సంతరించుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే కనుక వాక్యం చెప్తుంది, ఎవడైతే క్రీస్తునందు ఉంటాడో వాడు క్రీస్తునందు ఉంటాడు. నాకు వేరుగా ఉండి మీరేమి నాలో ఫలింపడి ప్రతీతిగా నాలో అడ్డుకట్టబడి ఉంటే బహుగా ఫలిస్తారు. ఎవరు క్రీస్తునందు ఉంటే వారు ఫలిస్తారు. ఎవరు క్రీస్తునందు ఉంటే వారు మాత్రమే మనసు వారి నూతన సృష్టిగా మార్చబడతారు. కొన్ని మాటలు తొందరగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. 2వ వచనం చదువుతాం. చదివిన 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇక్కడ రెండు రకాలుగా యోహాను గారు సువార్త చేస్తున్నాడు. ఒకటి ఏంటంటే మారు మనసు నిమిత్తం అయితే, రెండవదిగా గర్భింపు అంత్యకాలంలో జరిగే లేదా మానవ జీవిత అంతంలో జరిగే నష్టం గురించి కూడా 2 రకాలుగా ఆయన చెప్తున్నాడు. మారు మనసు పొందుతానికి వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నాడు. ఓ ఏ సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. బాప్తిసం ఇస్తూనే మారు మనసు గురించి ప్రకటిస్తూనే అవగాహన కలిగి ఉన్నావా? నిజమైన బుద్ధితోనే వస్తున్నావా? రాబోయే దినంలో ఏముంది? ఉగ్రతను అప్పుడే చెప్పాడు 2025 సంవత్సరాల క్రితం. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరైనా 2 రకాలుగా ఆయన వాగ్దాటికలిగి అరణ్యంలో కేకలు వేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడు. చదువు మలాకీ గ్రంథం. ఎందుకు నీకు మారు మనసు కలగట్లేదు? ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? ఏం చేస్తున్నావు నీవు అని మలాకీ గ్రంథకర్త 3వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 12వ వచనం కాడికి చదివితే మనం దొంగిలించే వాటిని, మనం చేసే తప్పుల గురించి, సంఘంలో చేసే లేదా సంఘంలోకి తీసుకురాని వాటి గురించి చక్కటి వివరిస్తాడు. అందుకు నీవు ఫలించట్లేదు, మారు మనసు అనేది కలగట్లేదని గ్రహించుకో.
నేర్చుకోవడానికి చదువు తొందరగా. అందరు మీ బైబిల్ తీసి చూసుకోండి, చదువు. గమనించుకో, నువ్వు దేని విషయంలో తప్పిపోతున్నావు, నువ్వే బాట నుంచి చెక్కబడ్డావో మర్చిపోయావేమో, ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నావో నువ్వు గమనించుకో. మళ్ళా నువ్వే ప్రశ్న వేస్తావేమో. 52 వారాలు వచ్చిన గడిచిన సంవత్సరం అనుకుంటావేమో. ఆయన మందిరంలోకి వచ్చిన నీవు ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నావో ప్రశ్నిస్తే కనుక దేవుడు నీ తప్పిపోయిన స్థితిని గుర్తు చేస్తున్నాడు. చదువు ఒకటి. మానవుడు దేవుడి దగ్గర దొంగిలిస్తా కుదురుతుందా? ఎలా దొంగిలించారు ప్రభు అంటారు మీరు? నాకు నా మందిరానికి తీసుకురావాల్సిన 10వ భాగం వేయి, నీకు కష్టపడడానికి ఆరోగ్యం ఇచ్చాను కదా, 10వ భాగం నాదని చెప్పాను కదా, నా మందిరంలో సమృద్ధి ఆహారం ఉన్నట్లు నీకు 100 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఏదే, 1000 రూపాయలు ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఏదే, 10,000 జీతం ఇచ్చినప్పుడు ఆ 1000 రూపాయలు ఏదే, 9,000 నీకు సరిపోవట్లేదా? ఆ 1000 కన్నా బిగబెట్టేసుకుంటున్నావా? ఇది ఎవరికో పెద్దలకి ఇచ్చేస్తారు అనుకుంటున్నావా? నాది అని చెప్పాడు. అది ఎక్కడికి తీసుకురావాలంటే కనుక మందిరానికి తీసుకురావాలి. చదువు. నువ్వు ఎక్కడ దొంగిలిస్తున్నావో చెప్తున్నాడు దేవుడు. ప్రతిష్టార్పణలు దేవుడికి ప్రతిష్ఠించుకున్నదాన్ని ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు. చదువు. ఏమైపోయినట్టు దొంగిలించిన వారు దేవుడు అడుగుతున్నాడు. వాక్యం ఏంటి ముందుకు వస్తుంది. ఏదో రకంగా నేను ఇచ్చేసానండి, వాటర్ పనిచేశానండి అనుకుంటా కాదు. నీ సంఘం, నీ మందిరం, నువ్వు వెళ్ళే దేవుని సన్నిధి మరి ఏది? ఇది నోట్ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. దేవుని సొమ్ము నువ్వు వాటర్ ఇవ్వడానికి కుదరదు. ఇక పాత నిబంధనలు కలిపొస్తే దాంట్లో నువ్వు వంతు తీసి 5 వంతులు కలిపేయాలి. ఎందుకోసము అంటే కనుక అంటే పాత నిబంధన కాలంలో అయితే ఆ పరిచర్య ద్వారా ఈ 10వ భాగాలు ప్రతిష్టాపనలు వచ్చి సేవకులు పోషించబడటమే కాకుండా సువార్త ప్రకటనలో లేదా పేదవారైన వారికి సహకరిస్తూ వచ్చారు. ఇప్పుడు మరి నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరికైనా బాగున్నారు కదా అనుకుంటే దేవుడి పరిచర్య జరగాలి, సువార్త జరగాలి, సువార్త సభలు జరగాలి. అన్నిటి కోసము దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు వర్ధిల్లి కొనది తీసుకురా. అంతే. నువ్వు అప్పు చేసి తీసుకురా అని చెప్పాడా? చెప్పలేదు. దొంగిలించి శాపాన్ని తెచ్చుకోవద్దు. చదువు. నా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉన్నట్లు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి పండగ చేస్తున్నట్టు కాదు. ఇక అప్పు ఉందని ఎదురుగా నిలబడి చెప్పడం కాదు. సమృద్ధి ఉండాలి మందిరంలో. దేవుడు ఆకాశ వాకిలి విప్పి పట్టణాలను విస్తారంగా ఇచ్చేవాడు, కానీ పలానా దేవుని సంఘం అప్పులు పాలైపోయిందని చెప్పుకునేవాడు కాదు. నీవు దొంగిలిస్తున్న కారణాన్ని బట్టి ఈ లోటు జరుగుతుందని గమనిస్తున్నావా? లేకపోతే కొందరు ఏమనుకుంటారు, దేవుడికి నువ్వు దేవుడికి ఇచ్చే తర్వాత జరిగి పరిచయం ఏదైనా లోపం ఉంటే కనుక సేవకుడు పరిచర్యలో, సంఘ పెద్దల పరిచర్యలో, లేకపోతే మందిర పరిచర్యలో ఏదైనా లోపం ఉంటే కనుక దేవుడు వారి పైన అధికారిగా ఉన్నాడు, వారిని లెక్క అడుగుతాడు. నీ వరకు నువ్వు చేయవలసింది చెయ్యి. దొంగిలించి శాపాన్ని తెచ్చుకోవద్దు. సమృద్ధి బదులు అప్పు అనేది సంఘంలో ఉండనివ్వద్దు. సంఘ ట్రెజరీ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. సంఘము సువార్తకు ధననిధి, లేకపోతే సువార్త ప్రకటించడానికి, లేకపోతే పేదలను ఆదరించడానికి ఒక ముఖ్యమైన స్థానంగా, కేంద్ర బిందువుగా ఉంది. అలాంటి సంఘములో ఈ లోటు ఎందుకు వచ్చింది, ఈ ఆర్థిక ఎందుకు అయింది అంటే కనుక మన
ఆధిక్యం, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా దొంగిలించే కారణం. చదువు. నేను చెప్పినట్లు ఆ 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణలు నాకు తీసుకొచ్చి నా మందిరంలో వేసినప్పుడు నీకేమిస్తానంటే కనుక ఇవ్వకపోతే శాపం వస్తుంది, ఇస్తే కనుక ఆకాశ వాక్యుడు వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసండి, అవి లెక్కించలేదు. అందుకని ఏమంటుందంటే వాక్యం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చి నువ్వు నరుల కష్టం దాన్ని ఎక్కువ చేసుకోలేదు. ఇంకా ప్రభు ఏమంటాడంటే నాకు ఇచ్చి శోధించు అంటున్నాడు. ఎలా ఇవ్వాలి అంటే కనుక నీకు తారసపడ్డ పేదవాడిని ఎప్పుడైనా కనికరించి 10 రూపాయలు వేసావా? పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ మాటలు గుర్తు చేసుకో. ఈ ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పట్టణాలను విస్తారమైన దీవులతో నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్ప చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక చిన్న చిన్న విషయాల్లో 10 రూపాయలు దొరుకుతుంది, 90 రూపాయలు మనకు ఉంటున్నాయి. ఇంకా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, కానీ అలాంటి ఎన్నో సంపాదించుకుంటాం. ఇలా దొంగిలించి ఆదివారం కూడా వెళ్ళిపోయి సీలు సంచులు వేసినట్టు కదా, బాగా నిండంతలు వచ్చింది కదా అనుకుంటావు. ఏదో ఒక నేర్సం వచ్చి ముక్కు మొక్కని డాక్టర్ దగ్గరికి టేబుల్ మీద కుమ్మరించినట్టు. ఎక్కడ జరిగింది లోపం అంటే చిన్న లోపం, మీలో నాలోనే. ఆ చిన్న లోపం ఎంత నష్టం కలుగుతుంది? సంవత్సరం అంతా కూడబెట్టి ఏమైపోతుంది? అందుకని దేవుడి దగ్గర దొంగిలించే ధైర్యం చేయదు, శాపాన్ని తెచ్చుకోవద్దు. ఇక విషయాన్ని ధ్యానిస్తుంటే సమయం అయిపోతుంది కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడానికి నీకు మారు మనసు ఎందుకు కలగట్లేదు అంటే కనుక ఇటువంటి బుద్ధి నీలో ఉండిపోయింది కనుక, దేవుడి దగ్గర కూడా గ్రహించలేకుండా దేవుడి దగ్గర దొంగిలించే మనసు నీలో ఉండిపోయింది కనుక, దేవుడు నామ పేరు వచ్చేవాడిని కూడా ఎలా చూడాలో నీకు అవగాహన లేదు కనుక. నేను ఆ విషయం గురించి మాట్లాడు, ఎప్పుడు కూడా మాట్లాడు, ప్రస్తావన తీసుకురా. చిన్నప్పం పెడితే దేవుడి సేవకులకి చిన్నప్పం పెడితే ఏమైందట? నువ్వే కొలత కొడుతావు అదే కొలత కొలవబడదు. ఏ మనసుతో ఇస్తావో ఆ మనసు ఎరిగిన దేవుడు దానికి తగ్గట్టే ఇస్తాడు. చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేస్తాం తెలుసా? ఆ మనసు అనేది మార్చుకోకుండా ఇసిరితనంగా ఎగబట్టే వాటిని ఉండిపోయి విప్పబడవలసిన ఆకాశ వాక్యం విప్పబడకుండా మనమే ఆ తలుపులకు తాళాలో వేసేసుకుంటాం. చదువు మరొక మాట, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? ఏం చేయమంటాడు దేవుడు? ఆలోచించాలి. ఇక కిందకి చదువుకుంటే అబ్రహాం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాం గురించి ఆలోచించుకోండి. అన్ని కలుపుకున్నాడు, ఏడాదిలో బతికాడు. మెల్కీషేదు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడిగా ఎదురైన మెల్కీషేదుకి ఏం చేశాడంట? దశమ భాగాలు ఇచ్చాడు తెలియకుండా. గుడారాల్లో నివసిస్తూ దేవునికి మాత్రం భయంకరంగా ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఉంటే నీ విశ్వాసం చెప్పుకుంటున్నప్పుడు మీ తండ్రి అబ్రహాం గురించి ఆలోచించావా? ఆ విశ్వాస సంబంధమైన ఛాయ నీలో ఉన్నదా? మీరు ఏ బండ నుంచి చెక్కబడ్డారు? క్రీస్తు అనే బండ నుంచి చెక్కబడ్డారా? క్రీస్తుని నమ్మిన అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది కదా. విశ్వాసులైన పిల్లలుగా మనము ఆయనలాగానే జీవిస్తున్నామా? చదువు మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. మారు మనసు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడి ఉన్నది. మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు.
చదివిన మాటల్లోనే యోహాను గారు చెప్తున్నారు, మీకు నేను ఇచ్చేది మారు మనసు గురించే బాప్తిసం. నా వెనకాల వచ్చేవాడు అగ్నిలో పరిశుద్ధాత్మలో ఇస్తాడు. అగ్ని అనే శ్రమలు, పుటము వేయబడిన ఆ పుటములో వేయబడిన బంగారమే శుద్ధ సువర్ణంగా బయటకు వస్తుంది. క్రైస్తవంలో శ్రమను సహించిన వాడే నిజమైన విశ్వాసంగా వస్తాడు. శ్రమలతో అన్ని సుఖాలే కావాలనుకున్నప్పుడు క్రీస్తులో ఎవడు నిలిచి ఉన్నాడు. ఇక వాడి సంచలనం కదా, ఇక్కడ కదా, అక్కడ కదా, ఇక్కడ ఏదో మేలు కోసం వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు చెక్కబడిన బండ అనే విశ్వాసమైన బండ గురించి వాడు ఏమాత్రం ఆలోచన అవగాహన కలిగి ఉన్నాడు. వాడి స్థితి ఎలా ఉంది అంటే కనుక వాడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ? ఇసుక మీద పునాది వేసి, బండ మీద కాదు. ఆరు మనసు ప్రభు మాట్లాడుతున్న ఏ విషయాల్లో నీ మనసు ఇంకా మారలేదు, ఈ నూతన సంవత్సరంలో ఆ మనసు నూతనత్వం కలిగి ఉండాలని 7:16 మత్తయి సువార్త 7:16 చలో. కాస్తాయా? కొయ్యగలుగుతామా? నువ్వు మనసు మారకుండా ఎలా ఉంటే అయ్యే ఫలాలు ఫలిస్తావు, అయ్యే కాయలు కాస్తావు. చదువు. మనసు మారితే మంచి ఫలాలు ఫలిస్తావు, కాని ఫలాలు ఫలిస్తుంది. కనికి మాలిన చెట్టు నేరదు, కనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలింప నేరదు. నిజమైన ద్రాక్షవల్లి ఆయనైతే ఆయనలో అంటుకట్టబడిన మారు మనసు నీలో వస్తే మంచి ఫలాలు ఫలిస్తారు. కారు ద్రాక్షలతో ఎవరు తినడానికి వీల్లేదు, లేకపోతే ఎవరు ఇష్టపడడానికి వీల్లేదు, లేకపోతే నిన్ను సృష్టించిన సృష్టికర్త చేసిన జీవితాన్ని జీవించి ఆయన అపవాదం సిద్ధపడుతున్న నరకానికి వెళ్ళిపోయి ఆశపడడం, లేకపోతే ఆయన వచ్చి విశ్వాసం లేని నీ పక్కన వారిని, లేకపోతే నీ వారిని తీసుకుపోయినప్పుడు, నీ భర్తను తీసుకుపోయినప్పుడు, లేకపోతే నీ తల్లిదండ్రులను తీసుకుపోయినప్పుడు, ఇద్దరు పొలంలో పనిచేస్తున్న ఒకరు తీసుకుపోయినప్పుడు ఇలా 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 పాల్గొంటామంట. ఎత్తబడిన వారిని చూసి పాల్గొంటామంట. విడవబడకూడదని నూతన సంవత్సరంలో నీ మనసు మారాలని ప్రభు మరొకసారి హెచ్చరిస్తున్నాడు. చదువు మరొక మాట 12:33 చదువుతుంది. చెట్టు మంచిదని ఎంచి 13:23 మంచి నేల మీద ఎత్తబడినవాడు. నీకు తెలిస్తే కనుక నీవు మంచి నేల మీద హృదయంతో ఉంటే, మనసు మారిన ఆ మనసుతో ఉంటే కనుక మీరు ఏం చేస్తుంది? అట్టి వారు సఫలులై ఒకడు 100 60 ఫలిస్తారు. వారి వారి సామర్థ్యం గురించి ఏం చేస్తారు? ఫలిస్తారు. నీ మనసు మారితే, మంచి నేలగా మార్చబడితే కనుక ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఫలిస్తావు. ఇక రెండవదిగా పాత నిబంధన పాఠ్య భాగం చూస్తే రక్షించడంలో సేవకుడు చూపించిన నైపుణ్యం తాపత్రయం కనబడదు. ఈ స్వార్థ పాఠ్య భాగంలో ఉన్న మాటలే ఎస్సీ గారు అక్కడ ప్రవచించారు. 42వ అధ్యాయం 1-9 మనం చదవగా విన్నాం. ఈ మాటలు మత్తయి సువార్త 12వ అధ్యాయము 15 నుంచి ఉంటాయి. ఇదిగో ఈయన నేను ఏర్పాటు చేసుకున్న సేవకుడు ముందు మాట్లాడు చదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15 నుంచి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాను. ఇదిగో ఆయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఆ మాటని చదువుకుంటే కనుక యెషు ముందుగానే ప్రవచించింది తెలుస్తుంది. ఇప్పుడు చదివిన మనం నేను పాఠంలో కూడా ఈ మాట ఉంటుంది. 42వ అధ్యాయం చదువు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయం కనుపరచును. చాలా విషయాలు అక్కడ ఉంటాయి. 53వ అధ్యాయం చూస్తే
ఇప్పుడు ఒకవేళ మన ముందు మాటలు చూసి అవమానంగా అనుకుంటున్నాను కాదు. నేను పరిచయం చేయడానికి వచ్చాను, పరిచయం చేయించుకోవడానికి రాలేదని ప్రవచనం యేసు ప్రభువు గురించి ప్రవచించబడిన ప్రవచన మాటలు. ఆ సేవకుడు ఎంత నైపుణ్యంతో మాట్లాడుతూ మార్గస్ గురించి బోధిస్తున్నాడు. ఆ సేవకుడు మాట్లాడవలసిన కూడా ఎంతో నైపుణ్యంతో మాట్లాడుతున్నాడు. కానీ రెచ్చగొట్టిన కదా ఖర్చించిన దగ్గర ఎలా ఉండిపోయాడు తెలుసా? మనందరి కోసం మౌనంగా ఉండిపోయాడు. చదువు మాట 53వ అధ్యాయం, 53వ అధ్యాయం చదువు. అమ్మ 7వ చదువు. అతను దౌర్జన్యంలో లేదు, నోరు తెరవలేదు, ఈయన కేకలు వేయడు. అయ్యో అమ్మో అమ్మో అని ఆ నెపలో కూడా కేకలు వేయడు. మౌనంగా ఉండిపోయాడు ధరించి. చక్రవాడడు ఆయన పిల్లలు చెప్పుకుంటున్న మన జీవితంలో కూడా మారు మనసు కలగాలి. ప్రతిదూషణ చేయకూడదు. ఇది కొట్టిన వారికి రెండో చెప్పు కూడా ఇచ్చే. ఈ ప్రభు చెప్పిన ప్రేమపూర్వకమైన సాత్విక సంబంధమైన మాటలు. నూతన నిబంధనలకు మధ్యవర్తి అయిన దేవుడు ఆ నూతన నిబంధనలో మనల్ని చేర్చడానికి మాటలు అంతటి మౌనాన్ని అనుభవించి ఆయన గురించి ప్రవచించిన ప్రవచనమే సువార్త పాఠ్యభాగం. సువార్త పాఠ్యభాగంలో ఖచ్చితంగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మనస్సు అప్పుడే ఫలిస్తుంది. మనసు మారకుండా ఎలా ఉండవాలనే కనుక నా ఎదురుతో గెలిచే వ్యక్తిగా ఉన్న ఇంతవరకు, నా మందిర విషయంలో సరైన కట్టుబాటు క్రమం లేని వ్యక్తిగా ఉన్నంత వరకు అవన్నీ కూడా మార్చుకోకపోతే కనుక శిక్ష సత్యం అని చెప్తున్నాడు. నువ్వు పనికి మారే చెట్టుగా ఉన్నావు, ఫలించలేని చెట్టుగా ఉన్నావు. నేను నీ నుంచి ఫలాలు ఆశిస్తున్నాను. ఆకలి అంజూరపు చెట్టు చూసినప్పుడు ఫలం లేని కారణాలు పెట్టదని చెప్పించాను. ఇన్ని సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించి కావలసినవన్నీ ఇస్తున్నప్పుడు నా వైపు తిరగకుండా నీ మనసు మార్చుకోకుండా సంవత్సరాలు జరిగిపోతున్నా నీ క్రియలో నూతన లేకుండా ఉంటే కనుక ఆ శాపానికి గురైపోతావు అని ప్రభు చెప్తున్నాడు. ఆ మనసు మార్చుకోమని ప్రభునందు నిలిచి బహుగా ఫలించమని చెప్పిన దేవుడే పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవచనకర్తగా ప్రవచించిన యెషయా ప్రవచనాలకు సాదృశ్యంగా సేవకుడుగా అనగా తగ్గింపు కలిగిన నీరుడుగా, ఇంకా చెప్పాలంటే మరణ శిక్షను విధిస్తున్న గొర్రెలు కొంచెం తగ్గించుకోవాలని గొర్రె మౌనంగా ఉండిపోయినట్టు ఉండిపోయిన వాడిగా మనం కనబడుతూ ఉన్నాం. 42వ అధ్యాయం కానించి 53వ అధ్యాయం కూడా 53వ అధ్యాయం సేవకుడు బాగున్నాడు. ఈ సేవకుడికి సంబంధించి ఆ సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడు. ఆ రోజు హేళన చేశారు. ఆ రోజు ఆ సేవకుడిగా వచ్చిన తండ్రి పంపించిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన ఆ యేసయ్యని హేళన చేశారు. నేటి దినాల్లో కూడా సేవకుడిని హేళన చేస్తున్నారు, సేవకుడిని హింసిస్తున్నారు. మరి ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నారు. మన నియోజకవర్గంలోనే ఆల్రెడీ 8 మందిరాలు కోల్చబడ్డాయి. 3 సేవకులు చనిపోయారు. మీరు టీవీ చూసినట్లయితే నేను కూడా ఒక షార్ట్ మెసేజ్ పెట్టాను. దాంట్లో చూసినట్లయితే ఇస్మాయిల్ గారు ఆయన సేవకులకు ఎన్నో మెసేజ్లు పెట్టి ఎన్నో ర్యాలీలు చేసి ఎవరు స్పందించలేదని కేసులను కామెంట్ చేశారు. దూకెళ్తారు ఎక్కడో కాదు, ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం మణిపూర్లో జరిగితే మర్చిపోయినప్పుడు మణిపూర్లో ఇంకా అలాగే ఉంటుంది పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు మనసు మారకపోతే మన అంతం ఎప్పుడు ఉందో మనకు తెలియదు కనుక క్రీస్తులను నూతన సృష్టిగా మార్చడానికి ఫలించింది. చదువు 37వ చదువు. క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన వారసులు వచ్చుచున్నవి వచ్చేయున్నవి
ఏం చేసుకున్నారట? క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఏం చేసుకున్నారు? దేవుడు నీకు ఇచ్చిన నిబంధనను భంగం చేసుకున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి అంటే నేటి దినం మనకు ఆ మాట అవసరం లేదు, కానీ నీతో నాతో కూడా ప్రణాళిక దేవుడు చేసుకున్నాడు. బాప్తిస్మం వడపడిక చేసుకున్నాడు. ఆ బాప్తిస్మం చేసిన వడపడికలో నిలిచి ఉన్నావా? ప్రతి దానికి ప్రమాణం చాలా ప్రాముఖ్యం చెబుతుంది వాక్యం. మనిషి లేకపోయినా కానీ ఆ ప్రమాణము నిలిచి ఉంటుంది. ప్రతి దాన్ని భంగం చేసుకుంటున్నారేమో. ఆయనే పెనిమిటిగా ఉండాలన్న సంఘానికి శిరస్సును అవమానించే స్థితిలో స్త్రీగా ఉన్నారు సంఘం. అందుకని నీ మనసు మారాలి. ఆ నిబంధన కంటే దేవుడు మాట్లాడుకుంటుండగా ఆ నిబంధనలో ఉన్న వారిని మనందరం ఉండాలంటే ఆ నూతన నిబంధనలో దేవుడు సిద్ధపరిచిన ఆ జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే కనుక మన మనస్సు మారాలి. సమయం అయిపోయింది. ఇక మూడవదిగా పత్రిక పాఠ్య భాగం మాటలు చెప్పేసి నేను ఓపెన్ చేస్తాను. ఎవడైనా యూదుడైనా క్రీస్తు దేశస్థుడైనా ఎవడైనా కానీ ఏం కలగలరా? ఆరు మనసు చదువుకోవాలని చెప్తున్నాడు. పత్రిక పాఠ్య భాగం చదవండి. మానవులంతా పాపం అనేది అక్షం కింద ఉండిపోయారని పౌలు గారి మాటలు తెలియజేస్తున్నారు. ఆ పాపం అనేది దాక్షం కాడి కింద ఉన్నవాడు ఎలా మాట్లాడతాడు అని మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథకర్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు రాస్తాడు. చదువు. వారు దారిలోకి కొద్దిగా చెడిపోయారు, లేక మనస్సు మారిన కారణాన్ని బట్టి దారి తొలగిపోయారు. క్రైస్తవుని మాటలో క్రీస్తు చూపించిన సత్య మార్గంలో నడవకుండా ఇష్టానుసారమైన మార్గాలు ఎంచుకుని దారి తొలగిపోయాడు. చదువు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఎప్పుడో లేడని చెప్తున్నాడు. పాపం చేయక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. ఎప్పుడో లేడంటే అందరూ తొలగిపోయారు. అందుకనే నిబంధనకు మధ్యవర్తి అయిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న నూతన సంవత్సరంలో మన మనసు మారితే కనుక మన మార్గం సరళం చేయడానికి ఆయన ముందు నడిచేవాడుగా ఉన్నాడు. మన మనసు మారాలి. మారిన నీవు ఆయనలో బహుగా ఫలిస్తావు, లేదా శాపాన్ని తెచ్చుకుంటావు. ఎప్పుడైనా కానీ ఎంతవరకు ఎలా జీవించినా భేదం లేదంటున్నాడు. ఇంకొక సంవత్సరం నాకు మరో సంవత్సరం నీ వయసును చూసి నువ్వు ధీమాగా ఉన్నావేమో, నీ బలమును చూసి నువ్వు ధీమాగా ఉన్నావేమో, నీ స్థితిగతులను చూసి నువ్వేమన్నా ధీమాగా ఉన్నావేమో. ఎప్పుడైనా భేదం లేదు. యూదుడైనా క్రీస్తు దేశస్థుడైనా ఎప్పుడైనా ఆరు మనసు పొందాలి. ఎందుకంటే అందరూ పాపం చేస్తారు. పాపం పరలోకం వెళ్ళనివ్వదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నామములో బాప్తిసమే నిత్య జీవం. అందుకని నీ మనసు మారితేనే ఆ బాప్తిసం తీసుకో. మనసు ఎలా మారుతుంది అంటే కనుక ఇదిగో గొంతెండిపోయాక, గొంతు చిరిగిపోయాక గంభీరంగా మాట్లాడే మాటలు చెవులు వినబడుతున్నప్పుడు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. నువ్వు వింటే కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని బట్టి నీ మనసు మారుతుంది. నువ్వు వినే మాటలు ఏమి ఉండాలి? క్రీస్తు గురించిన వార్తలై ఉండాలి. లోక సంబంధమైన వార్తలు ఎంతో శ్రద్ధగా విని జ్ఞాపకం పెట్టుకుంటావు కదా. దేవుడి మాటలు ఏమైపోతాయి? సంవత్సరాల తరబడి ఇంటున్న ప్రసంగం ఒక్క మాట ఇప్పుడు నీ తాకలేదా, నీ హృదయాన్ని మార్చుకోమని చెప్పలేదా? ఈ నూతన సంవత్సరంలో నీ మనసు మార్చాలి. కొన్ని మాటలు చూడండి. 140వ సంకీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 140వ సంకీర్తన 3వ వచనం. సాపవిషయం దైవజనం 9వ వచనం. వారి నోట యథార్థత లేదు. వారి గొంతులో నెక్కిన సమాధి 10వ అధ్యాయం 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటమును వంచుతనమును నిండి ఉన్నది. భక్తిహీనులు హృదయములో అతిక్రమలు దేవోక్తి వలె పలుచున్నది. వాని దృష్టి ఎదుట
భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఏంటది? దేవోక్తి. అవివేకమా? అతిక్రమము. క్రమం అనేది ఎక్కడ కలుగుతుందంటే అది దేవోక్తి వలె పలుకుచున్నది. అది దేవుడు మాటలు చెప్పుకుంటాడు వాడికి వాడే. అందుకని జ్ఞాని చూడమంటాడు వాడు ఒక నడిచే త్రోవ దృష్టికి యథార్థముగా నుండును తెలియదు. అయ్యో నేను ఎందుకు ఉపదేశం దోషిస్తాను, ఎందుకో నేను అవకాశాన్ని విశ్లేషిస్తున్నాను, ఎందుకో ఆఫీసర్లో ధృవీకరించాను, ఎందుకు నా సేవకుల మాటలు లక్ష్య పెట్టలేదు, ఎందుకు దేవుడి వాక్యాన్ని నాకు చేయలేదు అని అనుకుంటాను. నీకున్న స్థితిగతులను బట్టి దేవాగా ఉంటారు. కానీ నువ్వు ప్రతిరోజు ముందు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నా ప్రాణం, నీ శరీర బలం ఎంత అయిందో కాదు, నీకున్న వెనకాల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి కాదు, నా ప్రాణం ఎంత బలమైంది అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అప్పుడు చెప్తుంది నేను అస్సలు నమ్మలేదు, నువ్వు చూస్తున్న ఆవిడ మాయమైపోతుంది నేను ప్రాణం చేస్తుంది. నీటి మీద బుడగలాగా నేను పేరుపోతాను, అయిపోతాను ఆ పరిస్థితి అంతే అని ప్రాణం చెప్తుంది. నీవు నేను ఆ ప్రాణం గురించి ఆలోచించుకున్న వెనకాల ఉన్న వాటి గురించి ఆలోచించుకున్నాను కనుకే ఇంకా మనస్సు మారలేదు. నీ మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి. చేదరకు పడుతున్నా ఆ బొమ్మలి పుట్టు దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? బట్టర్ఫ్లైగా మార్చేస్తాడు, చేతకు ఒక చిలుగా మార్చేస్తాడు. నువ్వు కూడా మారాలి అనుకుంటే కనుక దేవుడిని మార్చడా? నీవు ఆ పక్షుల గురించి, జంతువుల గురించి, పురుగుల గురించి విచారించేవాడు కాదు నీ నా దేవుడు. మన గురించే చింత కలిగి ఉన్నాడు. నేను చింతపడతో మీ చింత నా మీద వేయండి అంటున్నాడు. నీ బరువులో భారాలను నా మీద వేయండి అంటున్నాడు. నీ మనసులో, నీ హృదయంలో అది చోటు పడి చాలు అంటున్నాడు. అది ఒకే మనకి శాపాలు పొందుకుంటున్నాడు. దేని బట్టి దొంగిలించి దేవుడికి ఇవ్వాల్సిన వాటి దొంగిలించి శాపాలు తెచ్చుకుంటున్నాడు. మనసు మారకే శాపాలు తెచ్చుకుంటున్నాం. ఆయన అడ్డుకట్టబడికే ఫలింపు లేకుండా ఉంటున్నాం. అందుకనే నీవెవరైనా సరే, నీ వయసుతో సంబంధం లేదు, నీ గుణంతో సంబంధం లేదు, నీ గోత్రంతో సంబంధం లేదు, యూదుడైనా క్రీస్తు దేశస్థుడైనా ఎవరైనా మారు మనసు పొందాలని పత్రిక పాఠ్యభాగం ద్వారా ప్రభు తెలియజేస్తున్న పేరు ఎస్సీ గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి. వారు తమ కొరకు వంకర మార్గాలు ఎంచుకున్నారు. ఇంకా అలాంటి మాటలోనే ఉండిపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని చెప్తున్నాడు. చదువు. వాడి ఆశ నెరవేరుస్తున్నవాట. దేవుడి పోలికలను దేవుడు సృష్టికి పంపిస్తే నేను మోసం చేస్తున్నాడు, ఆశ తీరుతున్నావు నువ్వు. వాడిని తండ్రి కింద నిరంతరము మా మీద వాడికి వచ్చిందని చెప్తున్నావు. నువ్వు అబద్ధమైనప్పుడల్లా కూడా వాడిని బయటపడుతున్నావు, ఆ స్వభావాన్ని బయట పెడుతున్నావు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు వాడు. ప్రభు బాధపడుతూ చెప్తున్నాడు, అబ్బాయి కుమార్తె నా కుమార్తెగా నా కుమారుడుగా నేను మీకోసం సిద్ధపరిచిన పరలోకంలో ఉండవలసింది పోయి దుష్టుడైన అపవాదికి సిద్ధపరిచిన నరకంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ భూమి మీద ఎన్నిసార్లు కట్టించినా, ఎన్ని మాటలు చెప్పినా ఎక్కడో ఆడి క్రియలనే చేస్తాను వస్తున్నావు. వాటి సంబంధింగా ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో నీ మారు మనసు కలగాలని, నీ మనసు మార్చాలి. ఎవరైనా సరే పత్రిక పాఠ్యభాగంలో చెప్పినదే, చిన్న పెద్ద కుల మత తారతమ్యం లేదు, యూదుడైనా క్రీస్తు దేశస్థుడైనా అందరూ మారు మనసు పొందాలని పౌలు మాట్లాడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు నువ్వు ప్రకృతిని ఆరాధించేంత ప్రకృతిమైన ఆ బాహ్యాన్ని చూసుకునే వ్యక్తివేమో. ఈ ప్రకృతి అంతా పంచభూతాలు మెక్కడమైన వెంటతో లయమైపోతాయి. ఆత్మదేవుడు కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉండడానికి వెళ్ళలేదు, ఆత్మ సంబంధమైన
ఉండాలి. క్రీస్తు అనే బండను చెక్కబడిన వాడు. చదువు లోక సువార్త 19:10 లోక సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు నువ్వు నశించిపోకూడదు. మరొకసారి ఈ మాట దేవుడు నేను రక్షించడానికి నీ మనసు మార్చుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నాడు. అలా కాదు ఇక నాశనానికి వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటే కనుక నీకే తెలుసు నీ ఎంత పెట్టుకుంటూ నీకు తెలియదు. ఫలాలైన వృక్షం లాగా ఈ సంవత్సరాలు పెరిగిపోతూ వచ్చాయి. నీ ఎంత పెట్టుకుంటుంది నీకు తెలియదు. అందుకనే చివరిగా చదివిన మాటల్లోనే 3వ అధ్యాయం 10వ వచనం చేసి వాక్యాన్ని ముగించుకో. ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది కనుక ఇప్పుడే మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధపడితే కనుక నీ మనసు మార్చు. నూతన సృష్టిగా మారితే కనుక దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అందరికీ అనుగ్రహింపబడదు.